ఏదో ఒకడు బాగా మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి అది బ్రో ఇది బ్రో అని బాగా మాట్లాడుతున్నాడు. వాడు నోరు తెరిస్తే చాలు క్రికెట్ గురించే వాగుతూనే ఉన్నాడు. నాకేం వాడు మాట్లాడేది ఒక్క మాట అర్థం కాలే. 4లు అంటాడు, 6లు అంటాడు, ఇంకోటి ఏదో అన్నాడే. అరే ఏం క్రికెట్ రా భయ్, మీకు ఎట్లా నోర్లు తిరుగుతున్నాయి రా పేర్లు, నాకు పలకనికి కూడా అసలు లేదు. ఇప్పుడు బాల్ ఆడతారు కదా, మనకు అంత సీన్ లేదులే. అదే క్రికెట్ ఆడతారు కదా, మరి బాల్ ఏమో ఈడేమో ఉరుక్కుంటా పోయేస్తాడు కదా. వాడు ఉరుక్కుంటా ఎందుకు పోతాడు అంటే ఒక లైన్ ఉంటుంది కదా, లైన్ మీద నిలబడి వేయచ్చు కదా. వాడు వెనక్కి కురుకుతాడు, వెనక్కి నుంచి ముందు కురుకుతాడు, ముందు కురుకుపోయి బాల్ వేస్తాడు. వాడు మాత్రం ఆడే ఉంటాడు, అంత బ్యాట్ ఉంటుంది దాంతో కొడతాడు. అటట్ట ఎగ్జాక్ట్గా ఇంత బాల్కి ఇంత బ్యాట్కి అటట్ట ఎగ్జాక్ట్గా తగులుతుంది. ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. పోనీ అడిగితే మళ్ళీ వాడు చెప్పే పేర్లు అర్థం కావడం లేదు. మళ్ళా నుంచి ఇందో 6లు అంటాడు, 4లు అంటాడు, ఇంకొకటి చాలా అంటున్నాడు వాడు. నాకు ఏం అర్థమవుతలేదు గైస్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్లో 6లు 4లు అట్లా ఎంతో కొట్టిండంట. మళ్ళీ తర్వాత లాస్ట్లో అది ఏమంటారు ఏమైపోయినాడు, బ్యాటింగ్లోనా బౌలింగ్లోనా దేంట్లోనో ఓడిపోయాడంట. అప్పుడు వీడు అనుకున్న టీం వాళ్ళు ఓడిపోయారంట. అట్టెట్ట ఓడిపోయినాడు. 6లు 4లు కడితే ఇప్పుడు 6 12 అవుతుంది. 12 తర్వాత 5 అది కౌంటింగ్లోకి వస్తుంది. అంత కౌంటింగ్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే కదా విన్ అవ్వాలి. మళ్ళీ వీళ్ళకి ఎక్కువ పాయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా విన్ అయినారు అంటే ఇదేదో ఫ్రాడ్ జరుగుతుంది కదా గైస్.